అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ రైతు సేవా కేంద్రం ద్వారా ధాన్యం కొనుగోలు ఖరీఫ్ సీజన్ 2024-25 అని ఈ బోర్డు ఎక్కడైనా ఉందా? ఏ కొనుగోలు కేంద్రం ద్వారా పెట్టారా? పెట్టలేదు. తర్వాత టోల్ ఫ్రీ నెంబరు 1967 అనేసి ఇచ్చారు. అది ఎంత చేసినా అది లేదు, అంటే ఆ ఫోన్ అసలు కనెక్ట్ అవ్వట్లేదు, పూర్తిగా లేదని అర్థం. తర్వాత జిల్లా కంట్రోల్ రూమ్ నెంబరు అనేసి అక్కడ పెట్టారు, కానీ ఆ నెంబర్ ఇంకా ఇవ్వలేదు. మరి ఇవన్నీ ఇంత సిస్టమేటిక్గా ఇంత దీనిగా ఇచ్చినప్పుడు మరి డాలర్లు ఎందుకండి? 75 కేజీలు ఇక్కడ 1725 రూపాయలు ఉంటే వాళ్ళు 82 కేజీలేమో 1500కి ఎలా కొంటున్నారు? అంటే ఇది నేను వాళ్ళని అడిగితే వీళ్ళు అంటున్నారు, ఇప్పుడు మన రెవెన్యూ డిపార్ట్మెంట్లు వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎంతకనే కొనుకెళ్ళిపోతారు, రైతులు ఎంతకని అమ్ముకుంటున్నారు అని అడుగుతున్నారు. మీరెవరు అడగడానికనే అంటున్నారు, మీ పని అది మీరు చూడండి అంటున్నారు. అంటే ఇదా సిస్టమ్ ఇక్కడ వాళ్ళు ఉండేది దీనికోసమా? ఇది చూడండి, ఇప్పుడు ఇది ధాన్యము ఎంత, ఒక కింటాకి 2300 అయితే మళ్ళీ ఏ గ్రేడ్ అంటే ఏంటి? ఏ గ్రేడ్ తీసుకునే దాఖలు ఎక్కడైనా ఉందా? 2300 20 రూపాయలు మాత్రం ఎలాగొస్తుంది? ఇన్ని జరుగుతుంటే ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఈ బోర్డులు అసలు బయట పెడుతున్నారా? అసలు రైతులకు తెలుసా ఈ రకంగా రేట్లు ఉన్నాయని, ఈ రకంగా కొనుగోలు చేస్తున్నారని? ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలీదు. నిన్న ఒక ట్రాక్టర్ నేను పంపిస్తే సారోకోట, ఒక ట్రాక్టర్కి 10,000 అయింది. దానికి 10,000 అయితే ఎత్తడానికి, లోడ్ చేయడానికి ట్రాక్టర్ ట్రాన్స్పోర్టు 10,000 ఇస్తారండి. 75 బ్యాగులు, 82 కేజీలు 75 బ్యాగులకి 10,000 ఎవరైనా ఇస్తారా? గవర్నమెంట్ ఇస్తుందా? ఇవ్వరు కదా. మరి అలాంటప్పుడు ఎందుకు ఇవన్నీ ఇలా చేస్తున్నారు? ఆ బ్రోకర్లు ఎందుకు కొనుకెళ్ళిపోతున్నారు అలాగా అనేది అర్థం కావట్లేదు. దీనికి అధికారులు స్పందించి న్యాయం చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అసలు బ్యాగులు ఎందుకు ఇవ్వట్లేదు? ఈ 82 కేజీలు ఎత్తుకోవాలంటే ఎంత కష్టంగా ఉంది. అందుకే కదా నాకు ట్రాక్టర్కి 10,000 ఖర్చు అయింది. అదే బ్యాగులు ఇచ్చుంటే 40 కేజీలవి మా పనులు మేము చేసుకుంటాం, తక్కువలో అయిపోతుంది, మాకు డబ్బులు కొద్దిగా సేవ్ అవుతాయి. మరి వాళ్ళకి ఇవ్వాలంటే వాళ్ళు తక్కువ ఇస్తే రారు, వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అంత డబ్బులు. అందుకే ఒక ట్రాక్టర్కి 10,000 అయ్యింది.